పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పావన కృష్ణానదీ తీరమున పంచనారసింహ క్షేత్రమైన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 26వ తేదీ నుండి 3వ తేదీ మే వరకు నిర్వహించబోవు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 30వ తేదీన జరగనున్న స్వామివారి కళ్యాణ ఉత్సవాలకు ఇచ్చే భక్తులకు కల్పించవలసిన సౌకర్యములు మరియు చేయవలసిన ఏర్పాట్ల గురించి ఈ నెల 17న జరిగిన సమీక్షా సమావేశంపై రెండవసారి నందిగామ ఆర్డీఓ కె పోసిబాబు గారి అధ్యక్షతన దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరు సురేష్ బాబు, దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీమతి డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరాదత్ గారి తరపున రాంప్రసాద్ గారి సమక్షంలో ఈ నెల 24 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడమైంది. ఈ సమీక్షా సమావేశానికి సిఐపి వెంకటేశ్వర్లు, జగ్గయ్యపేట తహసీల్దార్ మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక శాఖ, వేదాద్రి గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, ఫిషరీస్ అధికారులు పాల్గొని ఆయా శాఖల నుండి తగు ఏర్పాట్లు చేయగలమని దేవస్థాన ఈవోకు తెలియపరచడమైంది. అదేవిధంగా దేవస్థానమునకు సర్వసంపూర్ణ హక్కుభుక్తము కలిగినటువంటి వేదాద్రి, రావిరాల, బండిపాలెం గ్రామంలోని కౌలు భూములు 28 బిట్లకు గాను మొత్తం 160.77 ఎకరాలకు 3 సంవత్సరము కాల పరిమితికి అనగా 2026-27 నుండి 2028-29 సంవత్సరం వరకు ఈ నెల 27వ తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు దేవస్థాన ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కానూరు సురేష్ పేర్కొన్నారు.